కాబట్టి నెంబర్ 1 ఫస్ట్, ఇవేమి లోక సంబంధమైన ప్రతి ఆచారము దేవుని దగ్గరికి వెళ్ళలేదు, కానీ దేవుడు మన కోసం వెల చెల్లించాడని జ్ఞానము, ఆ జ్ఞానము చొప్పున యేసు నేను పాపిని నువ్వు ఒప్పుకుని తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకుంటే అప్పుడు నువ్వేం కలిగి ఉన్నట్టు? రక్షణ పాత్రను చేత పట్టుకున్న వాడుగా ఉంటావు. రక్షణ పాత్రను చేత పట్టుకున్న నీవు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రభునామములో ప్రార్థన చేయాలి. ఆయన రాకడ ముందు ఎవడైతే ప్రభునామములో ప్రార్థన చేస్తాడో ఆ ప్రతి ఒక్కొక్కడు ఏం పొందుతాడంటే రక్షణ పొందుతాడు. కాబట్టి రక్షణ పొందామను, రక్షణ పాత్ర పట్టుకున్నామన్న ఆలోచనతో ఉన్న నీవు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు చేయాలి? సంఘము కొరకు ప్రార్థన చేయాలి. ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయాలి. నీ కుటుంబంలో ఇంకెవరికైతే రక్షణ పాత్ర చేతిలో లేదో వారందరికీ రక్షణ పాత్ర కలిగించడం కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఒక విందు ఉన్నది అనుకుంటారా, ఆ విందులో లైన్లో భోజనాలు వడ్డిస్తాం అనుకోండి, వడ్డించేవాడు మనవాడు అనుకోండి, ఆడు ఏం చేస్తాడు? అక్కడ మా అక్కని తీసుకురా, అక్క ఎలా వచ్చాయి, పెద్దమ్మ ఎలా వచ్చాయి, చిన్నమ్మ ఎలా వచ్చాయి, నేను పెట్టేస్తాను, ఇదిగో తీసుకో అని పిలిచి మరీ ఏం చేస్తాడు? వడ్డిస్తాడు కదా, పిలిచి మరీ పెడతాడు. భోజనాల కాడ పిలిచి మరీ పెడతాం కదా. ఏదన్నా కలిసి వచ్చేది ఉంటే అక్కడ కూడా ముందుగా పిలిచేసి ముందు సీటాలకు వేసేస్తాం కదా. బస్సులో కూర్చుంటే వాళ్ళ కోసం సీటు కూడా సిద్ధపరిచేస్తాం కదా. ట్రైన్లో వెళ్ళేటప్పుడు రిజర్వేషన్ వాళ్ళ కోసం చేసేస్తాం కదా. ముందు ప్రతిదీ కూడా మా వారికి కావాలని భోజనాలు పెట్టక ముందే ఏం చేస్తాం? ముందు ఆ చికెన్ తీసేస్తాం, ఆ పలావ్ తీసేస్తాం, శ్రేష్టమైన సగం తీసేసి మంచాల కింద దాచేస్తాం. ఎవరికి? అమ్మో నా కుటుంబంలో మా అక్కలు వస్తారు, మా కుటుంబంలో మా బావవాళ్ళు వస్తారు, మా కుటుంబంలో మా అమ్మలు వస్తారు, మళ్ళీ ఇలా పనిచేస్తే మళ్ళీ మాకు సాలదని ముందుగానే దాచుకుంటావు కదా. మరి నువ్వు పొందిన రక్షణ ఇతరులకు పంచవా? దేవునికి స్తోత్రం కదా. భోజనాల విషయంలో ఎంత శ్రద్ధ చూపిస్తున్నామో అంతకు మించి మనం ఏం చూపించాలి? నువ్వు పొందుకున్న రక్షణను నీ కుటుంబ సభ్యులందరికీ అందించాలి. అలా అందించడం కోసం ఆయన సిలువలో విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని చెల్లించాడు. దేవునికి స్తోత్రం కల. నెంబర్ 1 ఏం కనిపిస్తే చెప్పండి? చెల్లింపు. చెప్పండి అందరూ, చెల్లింపు ఉంది. ఇక రెండో దానికి మనం వచ్చేద్దాం. రెండోది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో రెండో విషయం మనం చూస్తే పరిశుద్ధ గ్రంథం మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి నుండి బైబిల్ గ్రంథంలో అనేక వేల దెయ్యాలు పట్టిన వాడు ఎవడైనా ఒకడు ఉన్నాడంటే వాడు ఈడే. ఒక దెయ్యం పడితేనే తొలగించడం చాలా కష్టం, 2 దెయ్యాలు ఉంటే ఇంకా కష్టం, 3, 4, 5 దెయ్యాలు ఉంటే ఇంకా కష్టం, కానీ కొన్ని వేల దెయ్యాలు పడితే ఎంత కష్టం. అలాంటి వాడు బైబిల్లో ఎవడన్నా మనకు తారసపడ్డాడంటే వాడు ఒకే ఒకడు ఉన్నాడు. వాడు గెరాసేనులో నివాసం ఉన్నాడు. వాడి ప్రాంతం గెరాసేనుల ప్రాంతం. వాడి నివాసం సమాధుల దొడ్డి. ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ అతన్ని సంఖ్యలతో బంధించి వాడిని ఎంత చిత్రహింస పెట్టి వాడిని తీసుకెళ్లి సమాధుల దొడ్లో వదిలేస్తే వాడు ఆ సంఖ్యలను సహా తుత్తునీలుగా తెంపి అలర చేసుకుంటూ గోల చేస్తూ తనలో ఉన్నటువంటి సాతాను యొక్క విజృంభణ ద్వారా రాళ్ళు తీసుకుని గోక్కుంటూ దాన్ని మొత్తం దేహాలంతా గాయపరిచి చీల్ చేసుకుని రక్తం కారిపోతుంటే భయంకరమైనటువంటి వ్యక్తిగా ఆ సమాధుల్లో తిరుగులాడుతూ ఉన్నాడు. వాడు పగలో రాత్రి వాడి నివాసం సమాధులే. అలాంటి వాడు గెరాసీన్లో ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన సైన్యంతో పాటు, అంటే తన శిష్య బృందంతో పాటు ఆ గెరాసీన్ల ప్రాంతానికి వస్తూ ఉన్నాడు. అలా రావడంతోనే ఆమె దూరంలో ఉన్నటువంటి సమాధులు ఉన్నవాడు పరిగెత్తుకుని వచ్చాడు. వచ్చి సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకు ఏం పని? మా కాలం ఇంకా నువ్వు రాలేదు కదా అన్నాడు. చూడండి, అపవాది కూడా ఒక కాలం ఉందంటారా. ఆ కాలం అపవాది చెప్తుంది, మా కాలం ఇంకా రాలేదు కదా అన్నాడు. మన కాలం ఎప్పుడు వస్తుందో తెలుసా? సడన్గా హార్ట్ ఫెయిల్ అవుతుంది, సడన్గా ఏదేదో వ్యాధులు వచ్చేస్తున్నాయి, విచిత్రమైన వ్యాధులు, విచిత్రమైన రోగాలు. ఎప్పుడు మన కాలం వెళ్ళిపోతుందో మనకు ఎవరికి తెలియదే. కానీ సాతానుకు తెలిసిందంట, మా కాలం ఉంది కదా, అప్పుడు దాకా మమ్మల్ని ఉండనే. అంటే అపవాదికి కూడా తన కాలం తెలుసు, మనకు మాత్రం మన కాలము తెలియదు కదా. అందుకనే బైబిల్ చెప్తుంది, రేపేమి సంభవించును నీకు తెలియదు. ఈరోజు డబ్బులు ఉన్నాయి, మనం ఏదైనా చేసేస్తాం అని కాళ్ళు ఎగరేస్తారు. ఈరోజు నేను కాబట్టి పలానా ఇదిలో ఉన్నాను, నేను కాబట్టి పలానా పదవిలో ఉన్నాను, నేను ఏదైతే అది మా గ్రామం ఉంటుంది, నేను ఏదైతే అది మా రాష్ట్రం ఉంటుంది, నేను ఏదైతే అది చెల్లుబడి అవుతుంది అని చెప్పుకుని విర్రవీగి నడుస్తున్నారు ప్రజలు. వాడి కాలం ఎప్పుడు వస్తుందో వాడికి
తెలియదు కదా. కానీ అపవాదికి తెలిసిందంట కాలం. నా కాలం రాకముందే మమ్మల్ని ఎందుకు, ఒకవేళ మమ్మల్ని గనక నీవు ఇందులో నుంచి పంపించాలని అనుకుంటే, ఈ దేహంలో నుంచి పంపించేయాలని అనుకుంటే, ఇదిగో అక్కడ చూడు పందులు కనిపిస్తున్నాయి కదా, వాటిలోకి మమ్మల్ని పంపించని ప్రాధేయపడ్డాడంట వాడు కాదు, వాళ్ళు ఉన్నటువంటి అపవిత్రాత్మలు. వెంటనే ప్రభు ఆజ్ఞాపించేశాడు. ఆజ్ఞ ఇవ్వగానే వాళ్ళలో ఉన్నటువంటి అనేక దెయ్యాలన్నీ మోకముడిగా కలిసి అక్కడ ఉన్నటువంటి పందులకు వెళ్ళిపోవడంతో పందులన్నీ ప్రయాణం చేసి ఒక్కసారి సముద్రంలో పడిపోయినారు. పడిపోయి ఊపిరి ఆడక మొత్తం అన్నీ కూడా చచ్చిపోయాయి. అక్కడతో అయిపోలేదు. అది అలా ఉంచితే అప్పుడు దాకా సమాధుల దొడ్లో ఉన్నటువంటి ఏ వ్యక్తి స్వస్థత పొందుకుని చక్కగా వస్త్రాలు వేసుకుని ప్రభు దగ్గరకు వచ్చి ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నన్ను నీతో పాటు ఉండనివ్వా అన్నాడు. ఒకసారి చూడండి 5వ అధ్యాయంలో 18వ వచనం. ఆయన దోణి ఎక్కినప్పుడు దెయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్ను ఉండనిమ్మని ఆయనను, లోకాసువార్తలో ఇదే మాట రాస్తూ, ఆయన పాదాల యొద్ద కూర్చున్నాడట. ఎక్కడ కూర్చుండేవాడు ఇంతకుముందు? వీడు సమాధుల దొడ్డిలో కూర్చుండేవాడు. వాడు కేకలు వేస్తూ ఉండేవాడు, నరకయాత్ర అనుభవిస్తూ ఉన్నాడు, సమాధానం లేని దేహంతో ఉన్నాడు, సమాధానం లేని దేహంలో. అలాంటి వాడు ఒక్కసారి స్వస్థ చిత్తుడై ప్రభు దగ్గర పాదాల దగ్గరకు వచ్చి కూర్చుని సమాధానంగా ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నీ దగ్గరే ఉండని, నీతోనే ఉంటాను. దేవునికి స్తోత్రం కలాక. సమాధుల దొడ్డిలో మరణములో బంధింపబడిన వాడు ఇప్పుడు ఎక్కడ వచ్చేసాడు? జీవపు ఓటైన యేసయ్య పాదాల చెంతకు వచ్చేసాడు. అంటే వాడు ఆ జీవితాన్ని నుంచి ఈ జీవితానికి మళ్లించబడ్డాడు. గట్టిగా చప్పలబడిన సరే మళ్లింపు అంటే వాడి జీవితం ఏమైపోయింది? ఒక్కసారిగా మళ్లింపులోకి వచ్చింది. అంటే వాడు కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి పాదాల దగ్గర కూర్చున్న వాడి యొక్క జీవితాన్ని కనుక మనం ఆలోచిస్తే, అంతకుముందు వాడి జీవితం సమాధుల దొడ్డే, ఇప్పుడు వాడి జీవితం పునరుద్ధాన శక్తిని పొందుకోబోతున్నటువంటి యేసయ్య పాదాల దగ్గర. అంటే ఆ స్థితిలో నుంచి ఈ స్థితిలోనికి ఏమైపోయాడు? మళ్లించబడ్డాడు. అంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించట్లో రెండో అంశం ఎక్కడ కనిపిస్తుంది మనకి? మళ్లింపు. చెప్పండి ఏంటంట? మళ్లింపు. ఒకటోది ఏంటి? చెల్లింపు. రెండోది ఏంటి? మళ్లింపు. ఇప్పుడు మళ్ళను ఏ విధంగా దేవుడు మళ్లించాడు ఒకసారి చూద్దాం. చూడండి హెబ్రీ గ్రంథం 2వ అధ్యాయం 14-15 వచనాలు. ఒకానొక ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ప్రాంతానికి చేరుకోగానే అక్కడ ఆ ప్రాంతానికి గిల్గాల్ అని పేరు పెట్టారు. అంటే అర్థమంట దొర్లించబడుట అని అర్థమంట. మనకందరూ తెలిసిన విషయాలు, బైబిల్ తరచుగా చదువుతూ ఉంటాం కదా. గిల్గాలు అనే ప్రాంతానికి వారు వచ్చారు. ఆ ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, ప్రభు అన్నాడు, ఇప్పటిదాకా ఐగుప్తు మీద ఉన్నటువంటి శాపము మీ మీద ఉండకుండా దొర్లింప చేశాను అని చెప్పాడంట. కాబట్టి శాపము దొర్లింపబడింది, పాపము దొర్లింపబడింది, మరణము దొర్లింపబడింది. అంటే మరలింపబడింది అని అర్థం. దొర్లింపబడింది అని అర్థం అంటే అర్థం ఏంటి? దొర్లింపబడి అంటే అర్థం ఏంటంటే మళ్లించేశాడు దేవుడు. అంటే దేని నుంచి మళ్లించాడు? ఇప్పుడు చూద్దాం. చూడండి, మరణం యొక్క బలము గల వాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవితకాలమంతా మరణదాస్యములు మరణదాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. మరణములో దాస్యములో ఉన్న వారిని విడిపించడానికి, లేక మరలించడానికి. దేని నుంచి మరలించడానికి? మరణములోని జీవంలోనికి మరలించడానికి, చీకటిలోని వెలుగులోనికి మరలించడానికి, అసత్యములో నుండి సత్యములోనికి నడిపించడానికి. నేటి దినాల్లో కొన్ని సంఘాలు అది మాదే సత్యం అండి, మా సంఘమే సత్యమైన సంఘం, మా సంఘంలో ఉన్నవారే పరలోక రాజ్యం వెళ్తారని చెప్తున్నారు. వాళ్ళకి ఇంకా సత్యం అంటే ఏంటి అర్థం కాలేదన్నమాట. యోహాను సువార్తలో ప్రభు చెప్తాడు, సత్యం అనగా ఏమి అంటే నీ వాక్యమే సత్యం అని చెప్పాడు. సత్యం ఒకటే, సత్యమేవా జయితే. సత్యం ఏం చేస్తుంది? జయిస్తుంది. సత్యం ఏం చేస్తుంది? మరణము నుండి జీవాన్ని అనుగ్రహిస్తుంది, మరణాన్ని సహితము
జయిస్తుంది. గాంధీ గారు ఆ మాట అన్నారు కనుకనే రాసేశాడు, సత్యమేవా జయతే. సత్యం అనగా ఏంటంటే సంఘాలు సత్యం కాదు, సార్వత్రిక సంఘం సత్యము, పరిశుద్ధులుండే నివాసము సత్యము, దేవుని వాక్యము సత్యము. నేను సత్యం అనుకుంటే నా సంఘం సత్యం అనుకుంటే సరిపోద్దు. నేనేదో కొన్ని సిద్ధాంతాలు పెట్టేసుకుని ఈ సిద్ధాంతాలు జీవిస్తే ఇదే సత్యం అనుకుంటే కుదరదు. సత్యం అనగా వాక్యము, వాక్యం అనగా క్రీస్తు. క్రీస్తుని ఎంతమంది కలిగి ఉంటారో వారందరూ ఏం కలిగి ఉన్నట్లు లెక్క? సత్యాన్ని కలిగి ఉన్నట్టు. ఎవరైతే జీవితకాలము సత్యాన్ని కాపాడుకుంటాడో వాడు ఎక్కడికి వెళ్తాడు? నిరంతరము జీవించి జీవాత్మల దగ్గరికి పోతాడు. చప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కాబట్టి చీకట్లో నుంచి వెలుగులోనికి, పాపములో నుండి జీవములోనికి, మరణములో నుండి జీవములోనికి, పాతాళ అగ్నిగుండంలో నుంచి నిత్య జీవంలోనికి మళ్లించి వేశాడు ఆయన. మనం దేన్ని మళ్లిస్తాం? దేనిని మళ్లించగలమా? నీ పిల్లలే నీ మాట వినరు. కాబట్టి రక్షణ పాత్ర పట్టుకున్న నీవు చాలా జాగ్రత్తగా బ్రతకడానికి నేను ఇన్ని వాక్యాలు బోధిస్తున్నాను. దేవుని స్తోత్రం కలాగ. హల్లెలూయా. యవనస్తుల దగ్గర నుంచి చచ్చిపోయే ముసళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఏం తెలుసా? నన్ను దేవుడు మరలించాడు. ఎక్కడి నుంచి మరలించాడు? నిన్ను పాపములో నుండి మరలించాడు. మరలా కుక్కలాగా ఎక్కడికి వెళ్ళకూడదు. కుక్క దేనికి వెళ్తుందంట? తన వాంతికి తిరిగినట్టుగా మరలా యవనస్తులు కానీ పెద్దలు కానీ మరలా వాంతులోకి వెళ్ళినట్టుగా మరలా దానిలోనికి వెళ్ళకూడదు. దేవుని స్తోత్రం కలాగ. హల్లెలూయా. కాబట్టి ఒకటి చెప్పండి, చెల్లింపు. రెండోది ఏంటి? మళ్లింపు. దేవుడు మనందరినీ తన వైపుకు మరలించుకున్నాడు. ఓకే, ఆ తర్వాత విషయం మనం చూద్దాం. చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయము 11 నుంచి కనుక మనం చదివితే, ఆయన అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గల్లయ మధ్యగా వెలుచుండెను. ఆయన ఒక గ్రామంలో వెలుచుండగా 10 మంది కుష్టు వ్యాధి కలిగిన వారు ఆయనకు ఎదురు వచ్చారు. చూడండి బాగా, గెరాసేనుల ప్రాంతానికి వస్తే గెరాసేనులో ఉన్నటువంటి అపవిత్రాత్మలు పట్టిన వాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్టుగా ఈ సమరయ ప్రాంతాల్లో యేసు ప్రభు వారు వెళుతున్నప్పుడు, గలిలయ ప్రాంతం, సమరయ ప్రాంతం, ఆ ప్రాంతాల గుండా యేసు ప్రభు వెళుతున్నప్పుడు 10 మంది కుష్టి వ్యాధి కలిగిన వారు ఏం చేశారంటే చూడండి, దూరమున నిలిచి, నెంబర్ 1 అర్థం చేసుకోండి, దూరమున నిలిచి యేసు ప్రభువా మమ్మును కనికరించమని కేకలు వేసిరి. ప్రభు వాళ్ళ మాట విన్నారు, దగ్గరికి వచ్చారు. మీరు వెళ్ళి మీ దేహాన్ని యాజకులకు చూపించుకోండి అన్నాడు. ఆ దినాల్లో కుష్టి వ్యాధి చాలా భయంకరమైంది. ధర్మశాస్త్రం ప్రకారం ఎవడన్నా కుష్టి వ్యాధితో ఉంటే వాడు ఊరికి దూరంగా ఉండాలి. వాడు చేయవలసిన పని ఏంటి తెలుసా? వాడు జుట్టు బాగా విరబూసుకోవాలి, వాడు వస్త్రాలు చింపుకోవాలి, ఆ కుడి చేత్తో పై పెదవిని మూసుకోవాలి. నేను అపవిత్రుడను, ఎవరో నన్ను దగ్గరికి రావద్దు, ఎవరో నన్ను తాకొద్దు అని 3 వచనాలు చెప్తూ ఆ ప్రాంతాల్లో సంచరించాలి. ముందు జుట్టు బాగా పెంచుకోవాలి, తర్వాత వస్త్రాలు చింపుకోవాలి, తర్వాత ఈ పై పెదవిని కప్పుకోవాలి, తర్వాత నేను అపవిత్రుడను అని కేకలు వేస్తూ ఆ ప్రాంతాల్లో సంచరించాలి. ఇలాంటి కుష్టి వ్యాధుల్లో యేసు ప్రభు దగ్గరికి లేకపోతే ఇజ్రాయెల్ దగ్గరికి, యూదుల దగ్గరికి రాకుండా దూరంగా ఉంటారు. కాబట్టి వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి రాకుండా ఎక్కడున్నారు? దూరంగా నిలిచారు. దూరంగా నిలిచి కేకలు వేస్తున్నారు. వాళ్ళ కేక మొదట్లో ఎలా ఉండేది? నేను అపవిత్రుడను అని కేకలు వేసేవారు ఇప్పుడు ఏ విధంగా కేకలు వేస్తారు తెలుసా? యేసు ప్రభువా మమ్ములను కనికరించు అని కేకలు వేశారు. మాట విన్న దేవుడు దగ్గరికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలాగ. దగ్గరికి వచ్చి వెళ్ళండి, మీ దేహాన్ని యాజకులకి చూపించుకోండి. ఆ దినాల్లో కుష్టి వ్యాధులు దూరంగా ఉన్నప్పుడు వాళ్ళకు ఒకవేళ స్వస్థత వస్తే వాళ్ళు నాకు స్వస్థత కలిగిందని ప్రజల్లోకి రాకూడదు. యాజకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ 40 దినాల్లో లేకపోతే 60 దినాల్లో నా దేహం బాగుపడిపోయింది, ప్లీజ్ ఇదిగో నాకు స్వస్థ వచ్చింది, ఇదిగో నేను కృతజ్ఞతగా ఈ గొర్రెపిల్లని తీసుకొచ్చాను, దేవునికి బలి ఇచ్చేసాయి, నా విషయంలో ప్రాయశ్చిత్తం చేసేసాయి, నేను మళ్ళీ వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళిపోతాను,
నాకు అవకాశం కలిగించవా అని ఎవరు చెప్పాలి? యాజకునికి చెప్పాలి. అప్పుడు యాజకుడు మొత్తం ఒళ్ళంతా చెక్ చేసి ఎక్కడ మచ్చలు లేకపోతే అప్పుడు సరే నువ్వు మేకనో లేదా గువ్వను తీసుకోమంటాడు. ఆ గువ్వను తీసుకొచ్చిన తర్వాత యాజకుడు ఏం చేస్తాడు? బలిపీఠం మీద రక్తాన్ని ప్రోక్షించిన తర్వాత వాడికి ఏమొస్తుంది? దాని నుంచి విమోచన వస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? ప్రజల లోపలికే వెళతాడు. దేవునికి స్తోత్రం కలగాక. అప్పటి వరకు యాజకుడు గుర్తించనంత వరకు యాజకుడు ఆ వ్యక్తికి ఆ ప్రాయశ్చిత్తం చేయకున్నంత వరకు, ఆ యాజకుడు అతనికి ఆ గుర్తింపు ఇచ్చేంత వరకు ఇతను లోపలికి రావడానికి, తన ప్రజల్లోకి రావడానికి, తన కుటుంబంలోకి రావడానికి అర్హత లేనే లేదు. వాడి గుర్తింపు అంతా ఎక్కడంటే ఊరికి దూరంగా. ఇప్పుడు యేసు ప్రభు ద్వారా వీళ్ళకి గుర్తింపు వచ్చేసింది. సరే, వాళ్ళు 10 మంది యాజకుని చూపించుకుందాం అనుకున్నారు, బయలుదేరారు. యాజకుని దగ్గరికి వెళ్ళే మార్గంలో ఉండగానే వారి దేహం అంతా ఏమైపోయిందంట? స్వస్థ వచ్చేసింది. మొత్తం కుష్టి వ్యాధి అంతా కూడా నిర్మాణం అయిపోయింది. వెంటనే అందులో ఒకడు ఏం చేశాడు చూద్దాం. చూడండి, లోకాసు వార్త 17వ అధ్యాయంలో 15-16. వారిలో ఒకడు తనకు కలిగిన స్వస్థతను చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. ఆయన పాదముల వద్ద సాగిలి పడ్డాడు. 10 మంది వచ్చారు, 10 మందికి స్వస్థ వచ్చేసింది. కానీ ఒకటి మాత్రమే గుర్తించుకున్నాడు. అమ్మో, దేవుని మాట వలన నాకేమొచ్చింది? స్వస్థ వచ్చింది అన్నాడు. వెంటనే గుర్తుపెట్టిన వెంటనే వాళ్ళతో పాటు వెళ్లకుండా, ఆ యాజకుని దగ్గరికి వెళ్లకుండా, నిజంగా మన కోసం వచ్చిన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు దగ్గరికి పరుగున వచ్చాడు. ఏమన్నాడు? పెద్ద కేక వేసి పెద్ద శబ్దం వేసాడంట. ఆ శబ్దం అర్థం ఏంటో చూద్దాం. చూడండి, గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచచ్చు. ఆ శబ్దం ఏమన్నాడో మనకు తెలియదు, కానీ నేను అనుకుంటున్నాను ప్రభు యేసుకే జయమనడేమో ఒకవేళ, యేసు రాజుకి జై అనడేమో ఒకవేళ, దేవుని కుమారుడికి జై అనడేమో ఒకవేళ, దేవుని కుమారుని యేసు క్రీస్తునకు జయము కలుగును గాక అనడేమో ఒకవేళ, జేజేలు కొట్టడేమో మనకు తెలియదు. కానీ మహాశబ్దముతో ఏం చేశాడంట? దేవుణ్ణి గణపరిచాడు. నేను అదే చెప్తాను, ఒక నామానికి జై కొట్టాలంటే జై కొట్టిన దాని వెనకాల ఆ నామము మహత్తరమైన విలువ కలదై ఉండాలి. ఏ నామానికైతే జై అన్నామో ఆ నామము జయించగలిందే ఉండాలి. ఏం జయించాలి? మరణమును జయించిన నామమై ఉండాలి. ఆ నామము ఏ నామం అంటే యేసు నామము మరణాన్ని జయించింది. ఆ నామానికి జై అన్నా పర్లేదు, యేసు రక్తం జై అన్నా పర్లేదు. ఏ నామానికి జై అన్నా ఉపయోగమే, గాలి మాటలుగా మిగిలిపోతాయి. మనం పలుకుతున్న జైలు, మనం చెప్తున్న జేజేలు గాలిలో కలిసిపోతాయి తప్ప, కాలగతుల్లో మన దేహాలు కలిసిపోతాయి తప్ప మనం పలుకుతున్న జైలుకి అర్థమే. అందుకని అన్నిటికీ జయ పలకండి. మరణాన్ని జయించగలిగిన నామం యేసు నామం గనక, దానిలో బలం ఉంది గనక, దానిలో రక్షణ ఉంది గనక, దానిలో స్వస్థ ఉంది గనక ఆ నామానికి ఎన్ని జయజేలన్నా చెప్పచ్చు. ఆ రోజు అదే అతను చేసి ఉండొచ్చు బహుశా, కానీ రాశాడు మహాశబ్దముతో తిరిగే వచ్చాడట. ఎవరి ద్వారా గుర్తింపు వచ్చింది? యేసుక్రీస్తు ప్రభుల ద్వారా ఆయనకి ఏమొచ్చింది? గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మన వాక్యాన్ని ఒక విషయం చెప్తాను, చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25-27 కలిపి చూడండి. పురుషులారా, మీరు మీ భార్యను ప్రేమించండి, అటువలే క్రీస్తు ప్రభు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైననో ముడతైననో మరి ఏదైనానో లేక, ఆ కుష్టివ్యాధి వాడిని యేసుప్రభు ఏ విధంగా అయితే స్వస్థపరిచాడో, దేహంలో మచ్చలు లేకుండా ఎలాగైతే బాగు చేశాడో, అలాగే క్రీస్తు సంఘాన్ని ప్రేమించి సంఘానికి కళంకం లేకుండా ఉండడానికి, మచ్చలు లేకుండా ఉండడానికి, డాగులు లేకుండా ఉండడానికి, మడతలు లేకుండా ఉండడానికి ఏం చేశాడంటే వాక్యము చేత ఉదక స్నానము చేయించాడు. ప్రియులారా, గమనించండి, ఆ కుష్టి వ్యాధులకు ఉన్నటువంటి మచ్చల వల్ల కదా ఎక్కడ ఉన్నాడు? ఊరికి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు యేసుప్రభు అనే ప్రధాన యాజకుడు వచ్చిన తర్వాత వాడి మచ్చలన్నీ ఏమైపోయాయి? తొలగిపోయాయి. వాడికి ఇప్పుడు ప్రజల్లో ఏమొచ్చింది? గుర్తింపు వచ్చేసింది. ఇప్పుడు సంఘమును దేవుడు ప్రేమించి సంఘంలో కూడా వాడికి లాంటి మచ్చలు, వాడికి లాంటి అపవిత్రతలు, వాడికి లాంటి రక్తస్రావము,
వాడికి లాంటి అసమాధానము సంఘములో లేకుండా మడతలు కానీ, మచ్చలు కానీ, డాగులు కానీ మరటిది ఏది సంఘంలో ఉండకూడదని ప్రతిసారి ఆయన వాక్యముతో ఉదక స్నానం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలాగ. అందుకనే సంఘంలో ఉన్న మనము ఇలాంటి కుష్టి వ్యాధితో ఉండకూడదు. అంటే అర్థం ఏంటి? నా అర్థం దేహ సంబంధమైన కుష్టి వ్యాధి కాదు నేను చెప్పేది. ఆత్మ సంబంధమైన కుష్ఠరోగం ఉండకూడదు, ఆత్మలో దోషాలు ఉండకూడదు, మనసుల్లో దోషాలు ఉండకూడదు, మనసుల్లో కుష్ఠరోగం ఉండకూడదు, మనసుల్లో మల్లాలు ఉండకూడదు, మనసులో అసూయలు ఉండకూడదు, మనసులో కలహాలు ఉండకూడదు, మనసులో ద్వేషాలు ఉండకూడదు. అవన్నీ లేకుండా ఉండడానికి, ఈ అంతరంగాన్ని స్వస్థపరచడానికి యేసయ్య ప్రతిసారి నీతో వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. చెప్పకూడదు. దేవుని స్తోత్రం చదవా. ఆవిడతనం దేహానికి కదట, రోగం దేహానికి కదట. ఆవిడతనము రోగము ఆత్మకు మనసుకే ఉంటుందట. ఆత్మ ఆవిడతనం ఉండకూడదట, మనసుకు ఆవిడతనం ఉండకూడదంట, ఆత్మకు రోగం ఉండకూడదంట, ఆత్మకే శాపం అనే దోషము ఉండకూడదు, దేహానికి ఉన్నా పర్లేదు. అందుకనే ప్రభు అంటాడు, ఇదిగో కన్ను అభ్యంతర పడితే కన్ను పీకి అవతల పడే. ఒక కన్ను లేకపోయినా పర్లేదు, గుడ్డోడిగా అయినా కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చు, పరలోకానికి పోవచ్చు. కాళ్ళు అభ్యంతర పడితే కాళ్ళు తీసి పడేసి పర్లేదు, కాళ్ళు లేకపోయినా కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చు, పరలోకానికి వెళ్ళొచ్చు. చెయ్యి లేకపోయినా పర్లేదు, ఆవిడతనమా ఏం పర్లేదు, చెయ్యి లేకపోయినా పర్లేదు కానీ పరలోక రాజ్యం వెళ్ళొచ్చు. కానీ ఆత్మ అనే దానికి, మనసు అనే దానికి ఈ ఆవిడతనం అనేటువంటి పాపం నియమం ఎప్పుడైతే ఉందో వాడు ఎలాంటి వాడైనా కానీ దేవుని దగ్గరికి వెళ్ళలేడు. కాబట్టి వీడికి ఒక గుర్తింపు వచ్చేసింది. ఇప్పుడు మరలా తన కుటుంబంతో చేరుతూ ఉన్నాడు, మరలా వాడు తన సంఘంతో చేరుతూ ఉన్నాడు, మరలా వాడు తన సమాజంతో చేరుతూ ఉన్నాడు, మరలా మునుపటి ఆనందాన్ని మరలా తిరిగి సంపాదించుకుంటూ ఉన్నాడు. అంటే ఆదాము ద్వారా కోల్పోయినటువంటి ఆనందం, ఆదాము ద్వారా కోల్పోయినటువంటి సంతోషం మరలా తండ్రితో గడిపే గడియలు మరలా మనందరికీ రాబోతూ ఉన్నాయి. ఆ రాబోతున్న రాకడలో మనకు ఒక గుర్తింపు ఉండాలి, ఐడెంటిటీ ఉండాలి. ఎవరు గుర్తిస్తారు నిన్ను అంటే మత్తయి సువార్తలో 24లో చెప్పాడు, నిన్ను గుర్తించే వాళ్ళు ఎవరు తెలుసా? చూద్దాం మత్తయి సువార్త 24వ అధ్యాయం 30-31 చూద్దాం. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడే వచ్చి చూచి భూమి మీద ఉన్న సకల గోత్రాల వారు రొమ్ము కొట్టుకుంటారంట. అయ్యో వీళ్ళు చెప్పినా కానీ మేము వెళ్ళలేదు, మా వీధుల్లోకి రావద్దని, ఈ సువార్త మాకు వద్దని ద్వేషించి గెంటేసి కొట్టేశామే. కానీ ఇప్పుడు వాళ్ళ దేవుడే ఈరోజు మన దగ్గరికి మరలా రాబోతున్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వారిని తిరిగి తీసుకెళ్ళబోతున్నాడు. అయ్యో మేము దేవుని మాట వినలేదు అని రొమ్ము కొట్టుకుంటున్న సందర్భాలలో దేవదూతలు ఏం చేస్తారంటే చూడండి, మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపిస్తాడు. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఏర్పరచుకున్న వారందరినీ పోగు చేసేస్తారు. దూతలు వస్తాయి. ఆ దూతలు వచ్చినప్పుడు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు, కనుక ఆకాశం ఆ చివరి నుంచి ఈ చివరకు భూలోకం మీద ఎంతమంది అయితే యేసు ప్రభు నామాన్ని అంగీకరించారు, పరిశుద్ధాత్మ ప్రవర్తన కలిగి ఉన్నారు, కడ వరకు విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉన్నారు, దేవుని కోసం నమ్మకంగా జీవిస్తున్నారు, దేవుని పరిచర్లో పనులు అన్ని విషయాల్లో ముందుండి పవిత్రమైన జీవితాన్ని కొనసాగింప చేసుకుంటున్నారు, ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నారు, ప్రభు నామాన్ని వాక్యం ద్వారా బోధిస్తున్నారు, వాళ్ళందరినీ గుర్తించి ఒక పక్కకి పోగు చేస్తారట. ఆ పోగంతా తీసుకుని పరలోకానికి తీసుకెళ్ళిపోతారంట. చప్పుడు కూడా తెలుస్తుంది కదా. అది గుర్తింపు. యేసుక్రీస్తు వలన మనకి గుర్తింపు వచ్చింది. పరలోకంలో మనకు గుర్తింపు ఎలా వచ్చిందంటే క్రీస్తు వలన మనకే గుర్తింపు వచ్చింది. క్రీస్తు లేకపోతే భూలోకంలో మనకు గుర్తింపు లేదు. తండ్రి కాసేపు మాట్లాడిపోతే మా నాన్నతో మాట్లాడదని బాధపడిపోతావా? లేకపోతే కూతురు సరే 4 రోజులు మాట్లాడిపోతే ఏం చేస్తావు? ఏడు చేసి బాధపడిపోతావా ఏంటి? లోక సంబంధమైన పిల్లలు 4 రోజులు కనపడిపోయినా 4 రోజులు మాట్లాడిపోయినా మనం ఏడ్చేస్తామే. కానీ పరలోకము సృష్టికర్త అయినటువంటి ప్రభువు మన కోసం ప్రాణం పెట్టినవాడు, ఆయన లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అప్పగించిన వాడు, ఆయన దగ్గర లేకపోతే, ఆయన దగ్గర వెళ్ళకపోతే ఆయన ఎంత బాధపడతాడు? దినదినము బ్రతికి రక్షణ పాత్రను చేత పట్టుకుని ఇంకా ఆయన నడిపించకూడదు, ఇంకా ఆయన బాధించకూడదు. మనం అంతరంగాలు మార్చుకోవాలి.
మన మనసులు మార్చుకోవాలి. నా కోసం గుర్తింపు వచ్చింది, యేసుప్రభు వల్ల కదా నా కోసం గుర్తింపు వచ్చింది, యేసుప్రభు నా కోసం ఈ లోకానికి వచ్చాడు కదా, నాకు ఆయన వల్ల గుర్తింపు వచ్చింది కదా నా ఆలోచనతో ప్రతిసారి బ్రతకాలి. మనకు గుర్తింపు ప్రభు. ఈ లోకంలో ఎవరు గుర్తించబని ఏం పర్లేదు, సంఘాలు గుర్తించబని ఏం పర్లేదు, రక్త సంబంధాలు గుర్తించబని ఏమీ పర్లేదు. కానీ ప్రభుని గుర్తించాను గుర్తింపు నీలో ఉండాలి. ఆ గుర్తింపు ద్వారా నువ్వేం చేయాలి? ప్రభు పాదాల దగ్గర బ్రతకాలి. 3 అంశాలు. 1 చెల్లింపు, 2వది మళ్లింపు, 3వది గుర్తింపు. నీ గుర్తింపు ఎవరిలో ఉంది? దేవునిలో ఉంది. మనందరి గుర్తింపులు ఎవరిలో ఉండాలి? దేవునిలో ఉండాలి. ఆయన గుర్తులు మన మీద ఉంటాయి. కాబట్టి సంఘాల్లో ఉన్న ప్రతి వ్యక్తి, వాక్యం వింటున్న ప్రతి వ్యక్తి, ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ప్రతి సహోదరుడు ఏం చేయాలంటే యేసు ప్రభు నామములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఏం పొందాలి? బాప్తిస్మము. అంటే లోక సంబంధమైనటువంటి పాపమునకు నాకు ఎటువంటి సంబంధమో లేదు అని తెంపేసుకుని, లోక రక్త సంబంధాన్ని తెంపేసుకున్నట్టుగా మనం కూడా ఏం చేస్తాం? నీటిలో మునిగేస్తాం. కారణం ఏంటంటే ఈ లోకానికి నాకు ఎటువంటి సంబంధమో లేదు. తెంపైపోయింది. తెంపైపోయిన సంబంధాన్ని మళ్ళీ కలుపుకుంటావా? ఇక నా సంబంధం ఎవరు? దేవుడే. ఆయనే నా రక్త సంబంధి. కారణం ఏంటంటే కలువరి శిలువలో మన కోసం రక్తము చెల్లించాడు. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లో ప్రధానమైన అంశం ఏంటంటే క్రీస్తు కనిపిస్తాడు. క్రీస్తు మనందరి కోసం తన ప్రాణాన్ని చెల్లించాడు విమోచన క్రయధనముగా. 2వది ఏం చేశాడంట? క్రీస్తు ప్రభు మనందరినీ మళ్లించాడు. ఎక్కడి నుంచి మళ్లించాడు? చీకట్లో నుంచి వెలుగులోనికి, పాపంలో నుండి పవిత్రతలోనికి, అంధకారంలో నుంచి నరకాగ్నిలో నుంచి జీవంలోనికి మనలను మళ్లించాడు. 3వదిగా యేసు ప్రభు వల్ల మనకు అందరికి ఏమొచ్చింది? ఇప్పుడు గుర్తింపు వచ్చింది. కాబట్టి ఆ గుర్తింపులు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని, ఆయన అడుగుజాలను గుర్తుపెట్టుకుని, ఆయన అడుగుజాల ప్రకారము మనము నడిచి ఎక్కడికి వెళ్ళాలి? పరలోకము వెళ్ళాలి. నీ ఇష్టం వచ్చినట్టు, నా ఇష్టం వచ్చినట్టు నడిస్తే నువ్వు నడిచినా ఒకటే, నువ్వు వెంబడించినా ఒకటే, మానేసినా ఒకటే. నేను అందుకే చెప్తాను సిన్సియర్గా, నడిచిన నీవు జాగ్రత్తగా నడు, లేకపోతే వదిలేసి. నా పరిశుద్ధ గ్రంథం పట్టుకోమని ఎవరు చెప్పాను నీకు అంటాడు దేవుడు. ఎవరు చెప్పాను నీకు? రమ్మని ఎవరు చెప్పాను నీకు? నీ అంతా నువ్వే కదా వచ్చింది, నువ్వంతా నువ్వే కదా చేయెత్తింది, నువ్వంతా నువ్వే కదా మురిగింది, నువ్వంతా నువ్వే కదా ఒప్పుకున్నది, అని నువ్వే చేసావు కదా. మళ్ళీ ఈరోజు ఏమంటున్నావు? ఏముంది యేసుప్రభు అంట. తల దించుకుని ఉన్నావంటే అర్థం ఏంటో తెలుసా? వాక్యాన్ని సూటిగా వెళ్ళలేకపోతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు వాక్యం వైపు చూడలేకపోతున్నావు అర్థం ఏంటంటే నీ కళ్ళల్లోనూ, నీ హృదయంలో, నీ గుండెల్లో ఎక్కడో ఏదో రహస్యమైన పాపము ఉందే. అందుకనే ఇలాంటి సంఘాల్లోకి రాలేవు. వాక్యాన్ని విస్తారంగా వివరిస్తున్న సంఘాల్లో నువ్వు ఉండలేవు. ఎక్కడైతే పాపాన్ని గురించి బోధ ఉంటుందో అక్కడ సంఘస్థులు నిలవలేరు. ఎక్కడైతే ఆశీర్వాదాలో, ఎక్కడైతే వారాలో, ఎక్కడైతే పండగల వర్జాలు ఉంటాయో అక్కడ జనం విస్తారంగా ఉంటారు. అందుకని ప్రభు అన్నాడు, పెద్ద మంద అనలేదు, చిన్న మంద రండి, నేను మీతో ఉంటాను, మీరు నాతో ఉంటారు. దేవుడు కోరుకున్నది పెద్ద మంద, చిన్న మంద? చిన్న మందే. చిన్న మంద ఆయనకు కావాలి. కాబట్టి మీరు కూడా కొద్దిగా చిన్న మందగానే ఉన్నారు కాబట్టి మీరు కూడా బలం తెచ్చుకుని మీ జీవితకాలం అంతా చెల్లింపు, మళ్లింపు, గుర్తింపు క్రీస్తులో ఉందని గుర్తుపెట్టుకుని ప్రభు కోసం బ్రతకండి, పవిత్రంగా జీవించండి, పవిత్రంగా నమ్మకంగా దేవునికి మీ హృదయాలను అప్పగించుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, మరి ఈ ఛానల్ ద్వారా మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో ప్రభు, ఈ దినమందు చెప్పబడినటువంటి లేఖనాలను బట్టి మీకు వందనాలు. మా పాపం నిమిత్తం మీరు చెల్లించారు. నేను మా పాపంలో నుంచి మమ్మల్ని మళ్ళించావు ప్రభు. మా పాపంలో ఉండగా మాకు ఒక గుర్తింపు తెచ్చిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభు, సంఘంలోనూ వీక్షిస్తున్న వీక్షకుల్లోనూ ఇదిగో ప్రభు ఈ 3 అంశాలు గుర్తుపెట్టుకుని ప్రభు మీ యొక్క పాద సన్నిధి చేరే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో ప్రాముఖ్యమైన క్రీస్తుని గుర్తుపెట్టుకోవడానికి సహాయం చేయమని, నీ రాకడలో ఎత్తబడే సంఘములో వారు చేరినట్లుగా సహాయం చేయమని ప్రభుని యేసుక్రీస్తు వారి దీవెనకరమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.